ఎవ్వరూ చెప్పని నిజం. ఒక స్తంభం, ఒక ప్రశ్న, ఒక గర్జన. అక్కడ దేవుడు లేడని అనుకున్న క్షణంలోనే ప్రపంచాన్ని కదిలించిన ఒక అవతారం బయటకు వచ్చింది. అది మనిషి కాదు, జంతువు కాదు, అదే నరసింహుడు. ఒక చిన్న బాలుడు భక్తి, ఒక రాక్షసుడి అహంకారం మరియు దైవశక్తి మధ్య జరిగిన ఈ మహాసంగ్రామం నిజంగా అహోబిలంలో జరిగిందా, లేక ఇది భక్తి శక్తిని చూపించే ఒక గొప్ప రహస్యమా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నరసింహస్వామి అవతారం వెనుకున్న అసలు నిజాలు ఏంటనేది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పురాణాల ప్రకారం చెప్పింది ఏమిటంటే, అహోబిలం అనే పవిత్ర క్షేత్రంలో ఈ సంఘటన జరిగిందని నమ్ముతారు. ఈ స్థలం కేవలం ఒక ఆలయం కాదు, ఇది దైవం తన భక్తుని కాపాడటానికి స్వయంగా దిగి వచ్చిన ప్రదేశం అని నమ్ముతారు. ఒకప్పుడు హిరణ్యకశపుడు అనే రాక్షసుడు ఉండేవారు. అతను మహాతపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. తనకు మరణం రాకూడదని అప్పుడు తను తెలివిగా ఒక వారం అడిగారు. మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంలో కూడా అతను చనిపోకూడదని. ఈ వరం వల్ల అతను తాను అజేయుడు అవుతారని భావించారు. అహంకారం అతన్ని పూర్తిగా ఆక్రమించేసింది. తానే దేవుణ్ణని ప్రకటించి అందరూ తనను పూజ చేయాలని ఆజ్ఞ ఇచ్చారు. కానీ అతను ఇంట్లోనే ఒక అద్భుతం జరిగింది. అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణుమూర్తి మీద అచంచలమైన భక్తిని పెంచుకున్నారు. గురువులు, తండ్రి ఎవరు అతన్ని భక్తి మర్చిపోలేకపోయారు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నిస్తాడు. విషమిచ్చాడు, పర్వతం నుండి నెట్టించాడు, అగ్నిలో వేశాడు. కానీ అతను ప్రతిసారి కూడా ఏదో ఒక అజ్ఞాత శక్తి తనని కాపాడుతూ వస్తుంది. ఆ శక్తి అతని భక్తి. ప్రహ్లాదుడు ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు: విష్ణువు ఎక్కడైనా ఉన్నాడు, ప్రతి చోట ఉంటారు. ఒకరోజు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో అడిగారు, నీ విష్ణువు స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభంలో ఉంటే విష్ణుమూర్తి ఎందుకు బయటికి రావట్లేదు అని అడుగుతారు. ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానం ఇచ్చారు, అవును, ఆయన ఎక్కడైనా ఉంటారు. అప్పుడు కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టారు. అప్పుడే ఒక భారీ గర్జన వినిపించింది. స్తంభం ఒక్కసారిగా చీల్చిపోయి అందులో నుండి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అది మనిషి కాదు, జంతువు కాదు, అర్ధం మనిషి, అర్ధం సింహం, నరసింహస్వామి. ఆ రూపం ఉగ్రహంగా ఉండటంతో కళ్ళల్లో అగ్ని, గర్జనలు, ప్రకంపనలు. సంధ్యా సమయం, పగలు కాదు, రాత్రి కాదు. అతని గడప దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. లోపల కాదు, బయట కాదు, తన ఒడిలో కూర్చోబెట్టాడు. భూమిపై కాదు, ఆకాశం కాదు. తన గోళ్లతో ఏ ఆయుధం లేకుండా అలా హిరణ్యకశిపుడిని సంహరించారు. తన వరం ప్రకారమే జరిగినట్లు హిరణ్యకశిపుడు ఒక అద్భుతం చూపించారు. ఇది కేవలం ఒక రాక్షసుని వధ కాదు, ఇది అహంకారం మీద గెలిచిన క్షణం. ఈ సంఘటన జరిగిన ప్రదేశమే అహోబిలం అని నమ్ముతారు. అహో అంటే ఆశ్చర్యం, బలం అంటే శక్తి, అంటే ఏమీ గొప్ప శక్తి. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో దర్శనమిస్తాడు. ప్రతి రూపం ఒక ప్రత్యేక భావాన్ని సూచిస్తుంది: ఉగ్రం, శాంతం, రక్షణ, దయ. ఈ కథకు మనకు చెప్పింది ఏమిటంటే, ఒక గొప్ప సత్యం: దేవుడు ఎక్కడో దూరంలో ఉండడు, భక్తి ఉంటే ఆ చోటనే ఉంటారు. ప్రహ్లాదుని నమ్మకం కూడా అదే. అతని విశ్వాసం దేవుని సాక్షాత్కారం చేసుకుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మనసులో మిగిలింది: నిజంగా దేవుడు స్తంభంలో ఉన్నారా, లేక భక్తి ఎంత శక్తివంతమో చూపించడానికి ఆ అవతారం వచ్చిందా? ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం నిజం: నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఇది ఈ రోజుటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్.